లోకజనులైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. లోకజనులైన వాళ్ళరా, ఈరోజు నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, మీ శరీరం గురించి మీకు తెలియని కొన్ని సంగతులను మీకు చెప్పాలనుకున్నాను. మీ శరీరం ఎలాగ నిర్మించబడింది, మీ శరీరంలోని పరిశుద్ధత ఎంత విలువైనది, ఎంత గొప్పది అనేదే నేను మీకు చెప్పాలనుకొని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకంలో ఆది మానవులైన ఆదామావులను సృష్టించాడు. మరి వారి సంతానాన్ని ఎలాగ సృష్టించాడంటే, లోకమానవాళిని ఎలాగ సృష్టించాడంటే, ఆదామావుల సంతానమైన లోకమానవాళిని దేవుడు ఎలాగ సృష్టించాడంటే, దేవుడే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నేను నా జనులను సృష్టించుకోవటం కోసం నా 2 చేతులను స్త్రీ గర్భంలో పెట్టి, స్త్రీ తీసుకున్న ఆహారంతో మాంసకణాలను తయారు చేసి, ఆ మాంసకణాలను నా 2 చేతులతో తీసుకొని నాకున్న అద్భుత శక్తితో శిశువులను తయారు చేస్తాను, సంతానాన్ని తయారు చేస్తాను, భార్యాభర్తలైన వాళ్ళకి అలాగా నేను తయారు చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు అలాగ ఎందుకు అనుకుంటాడంటే, దేవుడు ఈ భూలోకంలో తన కోసమే, తన ఆనందం కోసమే నరులను సృష్టిస్తూ ఉంటాడు. కేవలము తన కోసం జీవించడానికి మాత్రమే, తన ఆనందంగా నరులైన వాళ్ళు జీవించడం కోసం మాత్రమే భూలోకంలో నరులైన వారిని సృష్టిస్తున్నాడు దేవుడు. అందుకోసమే ఈ భూలోకంలో సృష్టించాడు. దేవుడు తన సర్వ సృష్టిలో అందరినీ కూడా తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించాడు. మరి తల్లిదండ్రులైన మీరు సంతానాన్ని ఎందుకంటారంటే, మీ ఆనందం కోసమే, మీకోసం జీవించడానికి, మీరు ఆనందంగా ఉండటం కోసమే మీరు మీ సంతానాన్ని కంటా ఉంటారు. అలాగే దేవుడు కూడా తన కోసమే, తన ఆనందం కోసమే భూలోకంలో జీవిస్తున్న నరులైన వారందరినీ కూడా సృష్టించాడు. కేవలం తన ఆనందం కోసమే. దేవుడు మిమ్మలను ఎలాగ సృష్టించాడంటే, దేవుడే చెప్పాడు. నాకేం చెప్పాడంటే, ఈ భూలోకంలో జీవిస్తున్న నా జనులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను నేను నా రాజ్యంలో, నా సింహాసనం మీద ఆశీర్వాదం ఉండి చూస్తాను. చూసి ముగ్ధున్నయ్యి నా జనులైన ఆ భార్యాభర్తలకు నా తరపున తగిన బహుమానము ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. కోరుకొని నా రాజ్యంలో నా నోటి నుండి జీవవాయువుని బయటకు ఊది, ఆ జీవవాయువుని నా ముందు ఉంచుకొని ఆ జీవవాయువుతో నేను మాట్లాడతాను. జీవవాయువా, నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని నేను మాట్లాడతాను. అప్పుడు ఆ జీవవాయువు జీవాత్మగా మారుతుంది. జీవాత్మను నేను భూలోకానికి తీసుకొచ్చి స్త్రీ గర్భంలో ఉంచి, స్త్రీ తీసుకున్న ఆహారంతో మాంసకణాలను తయారు చేస్తాను. ఆ మాంసకణాలను నా 2 చేతులను స్త్రీ గర్భంలో ఉంచి, ఆ మాంసకణాలను నా 2 చేతులతో తీసుకొని శిశువులను తయారు చేస్తాను. నాకున్న అద్భుత శక్తితో శిశువులను తయారు చేసి, ఆ శిశువు శరీరం మొత్తం కూడా బ్రతికి ఉండటానికి నేను నా రాజ్యంలో, నా సింహాసనం మీద ఆసీనుడైన నేను ఆ శిశువు శరీరం మొత్తం కూడా జీవకణాలను ఊదుతాను. ఆ జీవకణాలు వలనే ఆ శిశువు శరీరము బ్రతికి ఉంటుంది. ఆ శిశువు శరీరము బ్రతికి ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇంకా ఆ శిశువుని నేను స్త్రీ గర్భంలో 9 నెలలు ఎందుకు ఉంచుతాను అంటే, ఆ శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం కోసమే ఉంచుతాను. ఆ శిశువుకి స్త్రీ శరీరంలో స్త్రీ గర్భంలో ఉమ్మనీరునే ఆహారంగా పోషిస్తూ ఉంటాను. కొన్ని నెలలు అక్కడ 9 నెలల వరకు ఉంచి
నేను నా చేతితో ఆ శిశువుని బయటికి నెట్టి ఆ శిశువుని నా జనులైన ఆ భార్యాభర్తలకు కానుకగా ఇస్తాను, నా తరపున బహుమానంగా ఇస్తాను. ఇలాగ నేను భూలోకంలో జీవిస్తున్న భార్యాభర్తలైన వారందరికీ వారి సంతానాన్ని అలాగే ఇస్తాను నా తరపున బహుమానంగా. ఎందుకంటే వారు నా ముందు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను నేను నా రాజ్యంలో చూసి ముగ్ధుడైనందుకే నా తరపున బహుమానాన్ని ఇస్తాను ముగ్ధుడైనందుకు అని దేవుడు చెప్పాడు. ఇంకా దేవుని జనులైన వాళ్ళారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వబడ్డవారే. దేవుడు మిమ్మలను మీ తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు. అందుకే దేవుని బహుమానాలైన మిమ్మలను దేవుడు మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే సృష్టించాడు, వారి రంగుతోనూ సృష్టించాడు, తయారు చేశాడు. మీ శరీరంలో మీ తల వెంట్రుకల నుంచి మీ అరికాళ్ళ వరకు కూడా మీ శరీరంలో ప్రతి అవయవము కూడా చూసుకోండి. మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఉంటాయి. మీ కళ్ళు కావచ్చు, మీ తల వెంట్రుకలు కావచ్చు, మీ చెవులు కావచ్చు, మీ ఫేస్లో ఉన్న అవయవాలు కావచ్చు, మీ శరీర రూపంలో ఉన్న అవి కావచ్చు, మీ శరీర రంగు కావచ్చు, ఇలా ప్రతి పార్ట్ను చూసుకోండి. మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఇద్దరివి ఉంటాయి. దేనికంటే వాళ్ళిద్దరి రూపురేఖలతోనే మిమ్మల్ని తయారు చేసి దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు. ఇది నిజం. దేవుడు మిమ్మలను సృష్టించింది వారికి కానుకలను ఇవ్వటానికి, కానుకగానే. మరి మీ దేవుడు మీ మెదడులో జీవకణాలను ఊదటం వలన మీ మెదడులో ఇంకా బ్రతికి ఉంటుంది. దేవుడు ఊదిన ఏం చేశాడంటే, దేవుడు తన నోటి నుండి, మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు తన నోటి నుండి జీవకణాలను మీలోకి ఊదినప్పుడు మీ శరీరంలో ఉన్న రక్తంలోకి ఆ జీవకణాలు ప్రవేశించి అవి అటు ఇటు తిరగటం వలనే, సంచరించటం వలనే మీ రక్తంలో మీ శరీరము బ్రతికి ఉంటుంది. ఆ జీవకణాలే మీ తలలో మెదడులో ఉండటం వలనే మీ మెదడు బ్రతికి ఉంటుంది. ఆ కణాలు గనక లేకపోతే మీ మెదడు డెడ్ అయిపోతుంది, చనిపోతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆ జీవకణాలే మీ శరీరంలో రక్తంలో లేకపోతే మీ శరీరము డెడ్ అయిపోతుంది, చనిపోతుంది. ఇదే జరుగుతుంది. ఆ జీవకణాలు అన్నీ కూడా ప్రాణకణాలుగా ఉన్నాయి. ఆ ప్రాణకణాలు దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాయి. అది ఎలాగంటే, ఆబేలును కయ్యూను చంపినప్పుడు ఆబేలు రక్తము ఎలాగైతే దేవునికి మొరపెట్టుకుందో, మీ రక్తంలో ఉన్న ప్రాణం కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇదే నిజం. ఆ రక్తములో ఉన్న ప్రాణకణాలు ఉండటం వలనే మీ మెదడు, మీ శరీరం బ్రతికి ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మలను తన పరిశుద్ధ చేతులతో సృష్టించాడు కనుక దేవుని చేతుల్లో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. ఇలాగా దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని చేతులు కూడా పరిశుద్ధమైనవే. దేవుని చేతులలో మిమ్మలను చెక్కుకున్నాడు కనుక తన అరిచేతులలో దేవుని చేతుల్లో ఉన్న పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఈ దేది కూడా ఆ పరిశుద్ధత ముందు నిల్వజాలవు. అంత పరిశుద్ధత మీ శరీరంలో ఉండ పరిశుద్ధత. జీవాత్మగా ఉండ మీలోకి కూడా మిమ్మల్ని కూడా దేవుడు తన రాజ్యంలో ముందుగా సృష్టించాడు. రక్తమాంసనరులుగా మిమ్మలను ఈ భూలోకంలో సృష్టించక మునిపే ముందుగా మిమ్మలను తన పరలోక రాజ్యంలో జీవాత్మైన మిమ్మలను సృష్టించాడు. దేవుడు నోటి నుండి జీవవాయువును ఊది ఆ జీవవాయువునే జీవాత్మైన మిమ్మలను సృష్టించాడు గనక మీరు ముందుగా పరలోక రాజ్యంలో సృష్టించబడ్డారు. దేవుని నోటి నుండి మీరు వచ్చారు గనక జీవాత్మగా ఉండ మీలోకి కూడా దేవుని నోటి నుండి పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను గుర్తించండి. జీవాత్మగా ఉండ మీలో ఉండ పరిశుద్ధత విలువను గుర్తించండి. ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను కాపాడుకోండి. మీ శరీరంలో కూడా దేవుని చేతిలో నుండి పరిశుద్ధత వచ్చింది కనుక
ఆ పరిశుద్ధత కూడా ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటి కంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత మీలో ఉన్నంత వరకే దేవుని ముందు మీకు విలువ. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీ మీ శరీరాలకు రోగాలను వ్యాధులను కలగచేయడు దేవుడు. మీరు కనుక ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటే కనుక దేవుడు మీ శరీరాలకు రోగాలను వ్యాధులను కలగజేస్తాడు. దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు మాట్లాడిన మాటలు కూడా పరిశుద్ధమైనవే. ఆ మాటల అనుసారంగా దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని చిత్తమై ఉంది. దేవుని మాటలే దేవుడు తన చిత్తమై ఉంది. దేవుడు తన చిత్తాన్ని తను మాట్లాడి తన చిత్తం ఎలాగుండిద్దో చెప్పాడు కనుక, మాట్లాడాడు కనుక ఆ మాటలు దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని చిత్తమే. మీరు దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవుని మాటల అనుసారంగా మీరు జీవించినప్పుడు మీ శరీరంలో ఉండ, మీ జీవాత్మగా ఉండ, మీలో ఉండ పరిశుద్ధత అనేది అలాగే ఉంటుంది. మీరు అప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉన్నందుకు మీరు దేవుని ముందు విలువైన వారిగా కనబడతారు. మీరు పరిశుద్ధులుగా జీవించినందుకు దేవుడు రోగాలను వ్యాధులను మీకు ఇవ్వడు. మీ సంతానానికి కూడా రోగాలను వ్యాధులను ఇవ్వడు. దేవుడు మీరు చేసిన పనులను ఆశీర్వదిస్తూ ఉంటాడు, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అందరికంటే కూడా మీ ఇరుగు పొరుగున ఉన్న వారి అందరికంటే కూడా ఎక్కువగా హెచ్చిస్తూ ఉంటాడు మీరు దేవుని చిత్తానుసారంగా జీవించినందుకు. కనుక మీరు పరిశుద్ధులుగా జీవించండి. మీరు ఆ పరిశుద్ధతో జీవించి చనిపోయిన తర్వాత మీ శరీరంలో ఉండ ఆ పరిశుద్ధత అనేది జీవాత్మగా ఉండ మీలోకి చేరుతుంది. మీరు రక్తమాంసనాలుగా చనిపోయిన తర్వాత మీ జీవాత్మ గుండ మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ రక్తమాంస శరీరము మృత శరీరం అవుతుంది. మీరు జీవాత్మగా మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ శరీరంలో అప్పటి వరకు ఉండ పరిశుద్ధత అనేది జీవాత్మ గుండ మీలోకి చేరుతుంది. మీరు పరిశుద్ధులుగా అయిన జీవాత్మలుగా ఉండారు కనుక దేవుడు తన రాజ్యానికి మిమ్మల్ని తీసుకుంటాడు. దేనికి మిమ్మలను పరిశుద్ధులుగా మిమ్మలను తీసుకుంటాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని రాజ్యం కూడా పరిశుద్ధమైనదే. దేవుడు తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు. అందుకే పరిశుద్ధులను మాత్రమే తన రాజ్యంలో ఉంచుతాడు, తన రాజ్యానికి రాణిస్తాడు. మీరు పరిశుద్ధులుగా జీవించారు కనుక మిమ్మల్ని కూడా తన రాజ్యానికి తీసుకుంటాడు. మీరు దేవుని రాజ్యానికి పోకమునిపే మీకోసమని దేవుడు గృహాలను నిర్మించి ఆ గృహాలలో మీకు కావలసిన సమస్తమైన వాటిని ఉంచి వాటితో మిమ్మలను ఆనందంగా సుఖ సంతోషాలతో జీవింపచేస్తూ ఉంటాడు తన రాజ్యంలో. కనుక మీరందరూ కూడా పరిశుద్ధులుగా జీవించండి అని నేను మీకు చెబుతున్నాను. మీరందరూ కూడా పరలోక రాజ్యాన్ని పోవడానికి పరిశుద్ధులుగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక దేవుని చిత్తానమైన దేవుని మాటల అనుసారంగా జీవించకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటలను అతిక్రమిస్తే దేవుని ఆజ్ఞ అతిక్రమణే పాపము. ఆ పాపము అనేది అపవిత్రమైనది. ఆ అపవిత్రతతో మీరు జీవించినప్పుడు ఎప్పుడైతే మీరు పాపం చేస్తారో అప్పుడు మీ శరీరాల్లోకి అపవిత్రత వస్తుంది. అపవిత్రత వచ్చినప్పుడు మీ శరీరంలో అప్పటి వరకు ఉండ పవిత్రత అనేది పోతుంది. దేవుని నుండి వచ్చిన పరిశుద్ధత అనేది పోతుంది. మీరు అపవిత్రులుగానే జీవిస్తూ ఉంటారు. మీరు పాపం చేసినందుకు దేవుడు మీరు తీసుకున్న ఆహారంతో మీరు తాగే పానీయాలతో మీకు రోగాలను వ్యాధులను కలగచేస్తాడు. అవును, దేవుడే మీరు తీసుకున్న ఆహారంతోనే రోగాలను వ్యాధులను కలగజేస్తాడు. మీకే కాదు మీ సంతానానికి కూడా రోగాలను వ్యాధులను కలగజేస్తాడు వారు తీసుకున్న ఆహారంతోనే. అంతేగాని మీ శరీరము తనకై తాను రోగాలను వ్యాధులను సృష్టించుకోలేదు. మీరు తీసుకునే ఆహారంతో శరీరం తనకై తాను రోగాలను వ్యాధులను సృష్టించుకునే శక్తిని దేవుడు ఇవ్వలేదు. దేవుడే రోగాలను వ్యాధులను కలగజేస్తాడు మీరు తీసుకునే ఆహారంతో పానీయాలతో. ఇదే జరుగుతుంది. ఎందుకు రోగాలను వ్యాధులను కలగచేస్తాడు అంటే
దేవుడే చెప్పాడు. నాకేం చెప్పాడంటే, భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు, నా చిత్తానికి వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు, నా మాటల అతిక్రమించి పాపాలు చేసినప్పుడు, వారు తీసుకున్న ఆహారంతోనే నేను రోగాలను వ్యాధులను తయారు చేస్తాను. వారు తీసుకునే పానీయాలతోనే నేను రోగాలను వ్యాధులను కలగజేస్తాను. వారు శారీరకంగా ఎవరితోనైతే వ్యభిచారం చేస్తారో ఆ వ్యభిచారం వలనే వాళ్ళకి రోగాలను వ్యాధులను కలగజేస్తాను, మరణాంతకరమైన వ్యాధులను కలగజేస్తాను అని దేవుడు చెప్పాడు. అవును, మీ శరీరంలో రోగాలను వ్యాధులను కలగజేసేది దేవుడే. అలాగే ఎందుకు కలగజేస్తాడంటే, మీరు ఆ రోగాలను వ్యాధులను గుర్తించి మరలా పశ్చాత్తాపడి తన దగ్గరికి వచ్చి ఆ రోగాలు వ్యాధుల వల్ల మీరు చావకుండా ఉండటానికి మరలా మీరు దేవుని సన్నిధానాన్ని పోయి, దేవా మేము పాపం చేశాము, నీ ఆజ్ఞ అతిక్రమించాము అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మీ మొర ఆలకించి మిమ్మల్ని క్షమించి మీరు ఇచ్చిన రోగాలను వ్యాధులను తీసివేయాలని దేవుడు కోరుకున్నాడంట. ఈ మాట దేవుడే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నేను నా జనులకు రోగాలను వ్యాధులను ఎందుకు ఇస్తాను అంటే, నా జనులైన వాళ్ళు ఆ రోగాలు వ్యాధుల నిమిత్తము వారు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని మరలా నా సన్నిధానానికి వచ్చి నా ముందు ఇరిగి నలిగిన మనసుతో రోధిస్తూ మొరపెట్టుకున్నప్పుడు, పశ్చాత్తాపపడ్డప్పుడు నేను వారికి ఇచ్చిన రోగాలను వ్యాధులను తీసివేస్తాను. మరలా వాళ్ళు సన్మార్గంలో జీవించడం కోసము, అందుకే నేను రోగాలను వ్యాధులను ఇచ్చేది అని దేవుడు చెప్పాడు. కనుక మీకు రోగాలు అనేవి వాటికి అవి రావు. మీరు తీసుకున్న ఆహారము, మీరు తాగే పానీయాలు రోగాలను వ్యాధులను సృష్టించలేవు. మీ శరీరానికి వాటికి అంత శక్తి లేదు. మీ శరీరం కూడా మీరు తీసుకునే ఆహారం వలన, పానీయాలతో, ఆహారంతో రోగాలను వ్యాధులను కలగజేసుకోదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు పాపాలు చేసినప్పుడు పశ్చాత్తాపడకుండా ఉన్నప్పుడు మీరు అపవిత్రులుగా అవుతారు. కనుక ఆ అపవిత్రతతోనే మీరు జీవిస్తారు. మీరు అపవిత్రతతో జీవించినప్పుడు దేవుని ముందు మీకు ఎలాంటి విలువ ఉండదు. మీరు అపవిత్రతతో జీవించి చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మీరు జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ శరీరము మృత శరీరం అవుతుంది. జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడేటప్పుడే మీ శరీరంలో ఉండ ఆ అపవిత్రత అనేది ఆత్మగుండా మీలోకి చేరుతుంది, జీవాత్మగుండా మీలోకి చేరుతుంది. ఆ జీవాత్మగుండా మీలోకి చేరినప్పుడు మీరు అపవిత్రాత్మలుగా మారుతారు. అపవిత్రాత్మగా మారితే దేవుడు మిమ్మలను తన రాజ్యానికి తీసుకోడు. దేనికి అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు కనుక, అందుకే పరిశుద్ధులను మాత్రమే తన పరలోక రాజ్యానికి రాణిస్తున్నాడు దేవుడు. అపవిత్రులుగా మారిన అపవిత్రాత్మలను దేవుడు తన రాజ్యానికి రానివ్వటం లేదు. అపవిత్రాలుగా మారిన మిమ్మలను దేవుడు ఇక్కడనే ఉంచుతాడు. ఎందుకంటే మీరు పాపాలు చేసినందుకు, లేదా మీరు ఎక్కువ పాపం చేసి ఉంటే మిమ్మల్ని నరకానికి పంపుతాడు దేవుడు. అందుకే ఇక్కడ ఉంటే కనుక అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు నుంచి కాదు, ఆదాము సంతానమైన వారి నుండి, మొదటి తరము నుండి ఇప్పటి వరకు వచ్చిన చాలామంది జనులైన వాళ్ళు అపవిత్రాత్మలుగానే ఈ లోకంలో జీవిస్తున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాలు చేసి చనిపోయినప్పుడు వారు అపవిత్రాలుగా మారి ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటున్నారు. మీ కుటుంబాలలో కూడా కొంతమంది దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాలు చేసి చనిపోయారు, అపవిత్రాత్మగా మారారు. వాళ్ళు ఆ అపవిత్రాత్మగా మారిన మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు సమాధుల్లోనే తిరుగుతూ ఉంటారు. సమాధుల్లోనే ఎందుకు తిరుగుతారు? అపవిత్రాత్మగా మారిన వాళ్ళు అంటే, వాళ్ళకి వాళ్ళ శరీరం మీద ఆశలు కోరికలు చాలలేదు కనుక, వాళ్ళ శరీరం మీద ప్రేమ చావకపోవటం వలనే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడనే వారి సమాధి మీదనే పడుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు. ఇంకా వారికి మీరు గుర్తొచ్చి, మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి, మీ పూర్వీకులైన వాళ్ళు మీ కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులలో అప్పుడు శిశువులు పుట్టినప్పుడు ఆ శిశువులను వారిని ఇష్టపడి, అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఇష్టపడి వారిలోకి ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. ఆ అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఈ లోకంలో ఉండటం వలన లోకాధికారి అయిన సాతాను ఏం చేసిద్దంటే,
దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలన్నిటిని కూడా అపవిత్రాత్మలోకి పంపిద్ది. అపవిత్రాత్మలను తన రాజ్యంలోకి చేర్చుకొని, వాయుమండలంలో ఉండ తన రాజ్యంలోకి చేర్చుకొని దాని జ్ఞానంతోనే, దాని కోరికలతోనే జీవింప చేస్తూ ఉంటుంది. అపవిత్రాత్మగా మారిన వారిని దుష్టశక్తులుగా మార్చి జీవింప చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అపవిత్రాత్మలలోకి సాతాను దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను పంపి తన రాజ్యంలో చేర్చుకుంటుందో అప్పుడు అపవిత్రాత్మలు అనేవి కూడా దుష్టశక్తులుగా మారుతాయి. చెడు చేసే శక్తులుగానే ఉంటాయి. దుష్ట అంటే చెడు, శక్తి అంటే ఆత్మ అని అర్థము. అపవిత్రాత్మలు దుష్టశక్తులుగా మారుతాయి, ఒక శక్తిగా మారుతాయి. అవి నరులకు కంటికి కనబడవు దుష్టశక్తులు అనేవి. అలా మరి సాతానుకు నరుల శరీరాల మీద ఎందుకు అధికారం ఉంది, ఎలాగొచ్చింది అంటే, దేవుడు మీ ఆది తల్లిదండ్రులైన వారిని సృష్టించినప్పుడు వారికి భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు, ఈ లోకాన్ని ఏలుకోమని. ఆదాము అవులైన వాళ్ళు సాతాను మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు సాతాను ఏం చేసిందంటే ఆదాము అవ్వల చేతుల్లో నుండి లోకాధికారాన్ని లాక్కుంది. ఇంకా ఆ లోకాధికారం లాక్కోవడమే కాకుండా ఆదాము అవ్వల శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. ఆ సాతాను అయిన లూసిఫర్ ఆదాము అవ్వల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, దాని పాప ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా ఆదాము అవ్వలో ప్రవేశింపచేసింది, వారిని జీవింపచేస్తుంది. వారినే కాదు, వారి సంతానమైన భూలోక మానవాళి అందరిలోకి కూడా సాతాను దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ను పంపి జీవింపచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆదాము అవ్వల నిమిత్తము మానవాళి అందరి శరీరాల మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు సాతానికి. మీ అందరి శరీరాల మీద కూడా సాతాను అధికారాన్ని కలిగి ఉంది. సాతాను అధికారాన్ని కలిగి ఉందంటే అది మీరు చేసిన పాపానికి కానే కాదు. ఎందుకంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినందుకే, సాతాను అయిన లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేసినందుకే వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద కూడా సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం వలనే అది మీ శరీరాల మీద మాత్రమే అధికారాన్ని కలిగి ఉంది, మీ ప్రాణం మీద అధికారాన్ని కలిగి లేదు. ఇది నిజం. మీ ఆత్మ మీద కూడా, జీవాత్మ అయిన మీ మీద కూడా సాతాను అధికారాన్ని కలిగి లేదు. కేవలము మీ అందరి శరీరాల మీదనే అధికారాన్ని కలిగి ఉంది. అందుకే ఇప్పటి వరకు ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన భూమి మీద జీవిస్తున్న మానవాళి అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను కొందరిని దాని పాపపు జ్ఞానంతో చేస్తూ వచ్చింది. వారిని అపవిత్రులుగా మార్చింది, అపవిత్ర ఆత్మలుగా మార్చింది. అపవిత్ర ఆత్మగా మార్చిన వారిని భూలోకంలో అది నిర్మించుకున్న దాని రాజ్యంలోకి చేర్చుకొని దుష్టశక్తులుగా మార్చి వారిని భూమి మీదకు పంపి భూమి మీద జీవిస్తున్న మనుషులలోకి ప్రవేశింపచేస్తూ వస్తుంది. అపవిత్రాత్మగా మారిన వారిని, ఆ అపవిత్రాత్మగా మారిన వాళ్ళే భూమి మీద మనుషులకు ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మీరు మీ తల్లో వినే పాపపు జ్ఞానము మొత్తం కూడా సాతాను మీ శరీరంలో పంపిందే. మీ శరీరంలో కలుగుతున్న పాపపు కోరికలు, పాప ఫీలింగ్స్, బానిసాయి కోరికలు, బానిసాయి తలంపులు అన్నీ కూడా సాతాను నుండి వచ్చినవే. దేవుడు మీ శరీరాన్ని, మీ మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఆలోచించడానికి మాత్రమే ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు మీ తల్లో వినే పాపపు జ్ఞానం మొత్తం కూడా సాతాను పంపేదే. దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉంటాయి. సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి పాపపు కోరికలను, పాప ఫీలింగ్స్ని పంపుతూ ఉంటుంది. మీరు ఆకలి, దప్పికల, కామాన్ని, నిద్రలను మీరు ఎలా అయితే తీర్చుకుంటారో, వేటితోనైతే తీర్చుకుంటారో, ఏమి తాగుతూ తీర్చుకుంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, వాటి రుచికి, వాటి మత్తుకి వారికి సాతాను బానిస అయిపోయి దాని పాప కోరికలను, పాప ఫీలింగ్స్ని మీలోకి పంపుతూ ఉంటుంది. దాని బానిస అయ్యే కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. అవే మీ శరీరంలో కలుగుతాయి. అవన్నీ కూడా మీవి కానే కాదు. దాని బానిస అయ్యే కోరికలను, బానిస అయ్యే పాప తలంపులను, ఆలోచనలన్నిటినీ
పాప జ్ఞానాన్ని మీ తలలోకి పంపడం వలన ఆ పాపపు జ్ఞానం మొత్తం కూడా సాతానిదే అని మీరు తెలుసుకోండి. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, పాప జ్ఞానం లేదు అని మీరు తెలుసుకోండి. ఈ సంగతులన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీరు చేస్తున్న పాపాలను చూసి బాధపడుతున్నాడు. సాతాను ఏం చేస్తుందంటే, దేవుని సర్వశక్తిమంతుడు గనక సాతాను ఏం చేసిందంటే, దేవుడిని ఏమి చేయలేక దానికున్న శక్తితో దేవుని జనులైన మిమ్మలను పాపంలో పడివేస్తూ దేవుడిని బాధ పెడుతూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. ఈ విషయంలో దేవుడు నాకేం చెప్పాడంటే, దేవుడే చెప్పాడు. నాకేం చెప్పాడంటే, సాతాను అయిన లూసిఫర్ సర్పముగా మారి దానికున్న శక్తితో నన్ను ఏమీ చేయలేక నన్ను బాధ పెట్టడానికి భూమి మీద నేను సృష్టించుకున్న నా జనులైన వారిని నాకు వ్యతిరేకంగా పాపంలో పడివేస్తూ నన్ను బాధ పెడుతూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అవును, సాతాను దానికున్న శక్తితో దేవుణ్ణి ఏమీ చేయలేదు. కానీ మిమ్మల్ని పాపంలో పడివేయటం వల్లనే దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు, ఆదాము నుండి ఇప్పటి వరకు. కనుక మీ అందరి శరీరాల మీద సాతానుకు అధికారం కలిగి ఉంది కనుక, సాతాను పాప జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతుంది కనుక, ఆ జ్ఞానాన్ని మీరు మీ తల్లో వింటారు కనుక ఆ జ్ఞానానుసారంగా మీరు జీవించమాకండి. మీ మెదడుకు పాప జ్ఞానం లేదు. దేవుడు మీ మెదడుకు జ్ఞానాన్ని ఉంచలేదు. ముందుగా మీరు అలాగే జీవించాలనేది జ్ఞానాన్ని ఉంచలేదు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికి ఉంచాడు మీ మెదడుని. అంతే, అంతవరకు మీ మెదడు ఉపయోగపడుతుంది. కనుక మీరు మీ తల్లో వినే పాప జ్ఞానం మొత్తం కూడా సాతానిదే. దాని అనుసారంగా జీవించమాకండి. మీరు మీ శరీరంలో గుర్తించే పాపపు కోరికల ఫీలింగ్స్ అన్నీ కూడా సాతానివే. దేవుడు మీ శరీరాలకు కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు, అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను వాటన్నిటికీ కూడా వాద్దనిచ్చాడు అని మీరు తెలుసుకోండి. మీరు మీ పూర్వీకులైన వారు వాళ్ళే సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క పాప జ్ఞానంతో, పాప కోరికలతో జీవించి అపవిత్రాత్మగా మారమాకండి. మీరు గనక సాతాను యొక్క జ్ఞానంతో, పాప జ్ఞానంతో, సాతాను యొక్క పాపపు కోరికలతో, ఫీలింగ్స్తో మీరు జీవిస్తే కనుక మీ శరీరంలో ఉన్న పవిత్రత అనేది పోతుంది. ఆ పవిత్రత పోయినప్పుడు మీకు దేవుని ముందు విలువ ఉండదు. ఇంకా మీరు చేసిన పాపం నిమిత్తము సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క పాప జ్ఞానంతో, సాతాను యొక్క పాప కోరికలతో, ఫీలింగ్స్తో మీరు పాపాలు చేస్తే ఆ పాప ఫలితమే అపవిత్రత. ఆ అపవిత్రత మీలోకి వస్తుంది. మీరు అపవిత్రులుగా మారితే దేవుని ముందు మీకు విలువ ఉండదు. ఆ అపవిత్రులుగా మారిన మీలోకి దేవుడు మీ శరీరంలో మీరు తీసుకునే ఆహారం వలన, మీరు తాగే పానీయాల వలన, మీరు వ్యభిచారం చేసినప్పుడు ఆ వ్యభిచారం వలన మీకు రోగాలను, వ్యాధులను కలుగజేస్తాడు. మరణకరమైన రోగాలను, వ్యాధులను కలుగజేస్తాడు. దేనికి అంటే దేవుడు దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. మీరు చేసిన పాపాలను మీరు గుర్తు చేసుకొని దేవుని సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపడతారని దేవుడు దీర్ఘశాంతంతో ఉండి ఎదురు చూస్తూ ఉంటున్నాడంట. మరలా మీరు రోగాలు, వ్యాధుల నిమిత్తము దేవుని సన్నిధానానికి వచ్చి ఇరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మీకు ఇచ్చిన రోగాలను, వ్యాధులను తీసివేస్తాడు. అందుకోసమే దేవుడు మిమ్మలను మీరు చేసిన పాపం వెంటనే మిమ్మల్ని మరణానికి అప్పగించకుండా దీర్ఘశాంతంతో ఉండి మీరు పశ్చాత్తాపడతారని ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక మీరు పాపాలు చేయమాకండి. పాపాలు చేస్తే మీరు అపవిత్రులుగా మారమాకండి అని నేను మీకు చెప్తున్నాను. అపవిత్రులుగా మారితే వాళ్ళ జీవితం ఎలాగుండిద్దో నేను మరొక వీడియోలో చెప్తాను. సాతానుకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేనికి అంటే సాతాను పిరికిది, సాతాను మానసిక రోగి, సాతాను భయస్తురాలు. దేనికి అంటే అది మీ తల్లోకి పంపే దాని పాపపు జ్ఞానాన్ని మీరెక్కడ కనిపెడతారో అని నిరంతరం కూడా భయపడుతూ ఉంటుంది, పిరిగితనంతో ఉంటుంది, భయం, మానసిక రోగంతో ఉంటుంది. మీరెక్కడ దాని పాపపు కోరికలను, పాప ఫీలింగ్స్ కనిపెడతారని అది నిరంతరం భయపడుతూ ఉంటుంది, మానసిక రోగంతో ఉంటుంది, పిరిగితనంతో ఉంటుంది. కనుక పిరికిదైన సాతానికి, మానసిక రోగి అయిన సాతానికి, అజ్ఞాని అయిన సాతానికి భయపడమాకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే సాతాను అయిన లూసిఫర్కి భయం అవుతుంది, పిరికితనం అవుతుంది, మానసిక రోగం అవుతుంది.
ఆ పెరిగితనంతో, ఆ భయంతో, ఆ మానసిక రోగంతో దాని జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేదు. ఎందుకంటే మీరు కనిపెడుతున్నారని దాని పాప జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేదు. మీరు కనిపెడుతున్నారని దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలోకి పంపలేదు. కనుక మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంతో జీవించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి. మీ శరీరంలోకి, మీ ఆత్మలోకి దేవుడి నుండి వచ్చిన పరిశుద్ధతను కాపాడుకోండి. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ కాపాడుకోండి. పరిశుద్ధతతో చనిపోయిన తర్వాత జీవాత్మ గుండా మీరు పరిశుద్ధులుగా ఉంటారు కనుక మీరు దేవుని రాజ్యానికి వెళతారు. దేవుడు అక్కడ మీకోసమని సిద్ధం చేసిన ముందుగా ఆ గృహాల్లో ప్రవేశించి ఆనందంతో, సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. అక్కడ సుఖ సంతోషాలతో జీవించాలని నేను మీ కింద మీ పనివాడిగా కోరుకుంటున్నాను, మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను. మరి మీరు గనక పాపం చేస్తే మీరు కూడా అపవిత్రులుగా మారుతారు, అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారితే దేవుడు మిమ్మల్ని కూడా తన రాజ్యాన్ని తీసుకోడు. అపవిత్రాత్మగా ఈ భూలోకంలో ఎలాగ జీవిస్తారంటే, అపవిత్రాత్మలు సమాధిలోనే జీవిస్తూ ఉంటారు. సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క పాప జ్ఞానంతో, సాతాను యొక్క పాప కోరికలతో జీవిస్తూ ఉంటారు. సాతాను రాజ్యంలో జీవిస్తూ ఉంటారు. ఈ భూమి మీద వాయుమండలంలో సాతాను తన రాజ్యాన్ని నిర్మించుకుంది కనుక మీరు కూడా అపవిత్రాత్మగా మారితే మీలోకి కూడా దాని పాపపు జ్ఞానాన్ని, పాపపు కోరికలను, ఫీలింగ్స్ పంపి తన రాజ్యంలో తీసుకొని మిమ్మల్ని కూడా భూమి మీద గాలిలో జీవింప చేస్తూ ఉంటుంది, మనుషులకు ప్రవేశింప చేస్తూ ఉంటుంది, మనుషులను జీవింప చేస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. మీరు అపవిత్రాత్మగా మారకుండా ఉండటానికి, సాతాను రాజ్యంలో జీవించకుండా ఉండటానికి, సాతాను జ్ఞానంతో జీవించకుండా ఉండటానికి మీరు పరిశుద్ధులుగా జీవించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. భయపడమాకండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే కనుక నేను నా నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్తో ఫోన్ చేసి నాతో మాట్లాడని మీకు తెలియని అనేక సంగతులను నేను మీకు చెప్తాను. మీరు ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదో నేను మీకు చెప్తాను. దేవుడు నాకు ఈ సంగతులన్నిటినీ కూడా దేవుడే చెప్పాడు. ఏది కూడా నా సొంత మాట కానే కాదు, ప్రతిదీ కూడా దేవుడే చెప్పాడు. దేవుడు నాకు చెప్పడానికి మూల కారణము ఏమిటి అంటే, దేవుడు నన్ను మీ కింద మాత్రమే పనివాడిగా ఎంచుకున్నాడు. మీరు పాపాలు చేస్తున్నారని సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క పాప కోరికలతో, ఫీలింగ్స్తో మీ ఆది తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా పాపాలు చేస్తున్నారని, పాపాలు చేయకుండా ఉండడానికి మీరు ఎలాగ జీవించాలో, ఆ పాప జ్ఞానం ఎవరిది, ఆ పాప కోరికలు ఎవరివి, ఆ పాప ఫీలింగ్స్ ఎవరివి అని మీకు చెప్పటానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఆ సాతాను అంచిటి వేయటానికి, దాని రాజ్యాన్ని కూల్చడానికే దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. కేవలము దేవుడికి మీరు ప్రియమైన నరులుగా ఉన్నారు కనుక, దేవుని పిల్లలుగా ఉన్నారు కనుక దేవుడు తన పిల్లలను సాతాను జ్ఞానం నుండి, సాతాను కోరికల నుండి, సాతాను పాప జ్ఞానం నుండి, సాతాను పాప కోరికల నుండి, ఫీలింగ్స్ నుండి మిమ్మల్ని కాపాడుకోవాలి అనియే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇదంతా మీ తండ్రి అయిన దేవుని గొప్పతనము కనుక మీ తండ్రికి అందు నిమిత్తము కృతజ్ఞత తెలపండి, మీ తండ్రి చిత్తానుసారంగా జీవించండి అని మీకు చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.